నిర్వహిస్తున్నటువంటి మనమందరం ఈ కార్యక్రమం ద్వారా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు స్వాతంత్ర సమరయోధులుగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, బాబాసాహెబ్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్ మనకు అందించినటువంటి ఈ ఫలాన్ని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనం ముందుకు నడవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ తొలి ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు భారతదేశం అన్నిటికన్నా గొప్ప దేశం, అనేక మతాలు, అనేక కులాలు, అనేక సంస్కృతులు భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి ఈ దేశ ప్రజాస్వామ్యంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా మనకు అందించినటువంటి ఫలాలు ఆ రోజు నిజామాబాద్ జిల్లాకు కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో సత్సంబంధం, ఆయన ఈ నేల మీద అడుగుపెట్టినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ దేశంలో రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ విశ్వాసంలో భాగంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేసినటువంటి ఆ రోజు ఆయన శంకుస్థాపన చేయడమే కాదు 16 లక్షల ఎకరాలకు నీరు అందించే కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ఘనత. అదేవిధంగా ఈ దేశంలో బాక్రారంగల్ ప్రాజెక్ట్, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ దేశంలో రైతాంగానికి ప్రాధాన్యతనివ్వడం, రైతుతో పాటు ఈ దేశంలో విద్యా వ్యవస్థను కూడా ముందుకు నడిపించేటటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మన బాధ్యతగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఏదైతే మనకు అందించిన ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలను ముందుకు తీసుకుపోయేటటువంటి కార్యక్రమం తీసుకోవాలి. అదేవిధంగా ఒకసారి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని గుర్తు చేసుకుంటూ ఆయన ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజాస్వామ్యం కొరకు తమ ఆస్తులను తమ అన్నింటినీ కోల్పోయినటువంటి ఈ దేశ ప్రజాస్వామ్యంలో పోరాడేటటువంటి స్వాతంత్ర సమరయోధులకు ఆయన అందించినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ 10 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు త్యాగాల కుటుంబం ఏదైతే ఉందో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో పాటు ఇందిరాగాంధీ గారు ఈ దేశం కొరకు త్యాగం చేసినటువంటి విషయాన్ని, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమైక్యత కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని, అందుకొరకే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని జ్ఞాపకంలో మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకునేది ఆయన పిల్లలంటే ఇష్టపడేవాడు, పిల్లలంటే ప్రేమించేవాడు, పిల్లలంటే గౌరవించేవాడు, పిల్లల కొరకు ఏదైనా చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తిగా మనం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని గుర్తుంచుకుంటాం. అందుకొరకే 14వ నవంబర్ నాడు ఆయన బాలల దినోత్సవంగా ఈ దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో జరుపుకుంటున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని బాలల దినోత్సవం ఏదైతే నిర్ణయం జరిగిందో అందులో ఈరోజు దేశంలో ఉన్నటువంటి బాలికలకు ఒక మంచి సందేశం కూడా విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈరోజు ఆయన జన్మదినంలో మీ అందరితో పాటు పాల్పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. అందుకొరకే మరి ఒకసారి ఆయన జన్మదినాన్ని ఈ జిల్లాలో ఎక్కడెక్కడైతే జరుపుకుంటున్నారో వారి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి దాంట్లో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి